అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బంగాళాఖాతంలో వాయుగుండ కారణంగా రానున్న 3 రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పార్వతీపురం, మన్యం జిల్లాతో పాటు విజయనగరం జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని ఇప్పటికే అధికార యంత్రాంగానికి పార్వతీపురం జిల్లా కలెక్టర్ అలాగే విజయనగరం జిల్లా కలెక్టర్ ఇద్దరు కూడా జిల్లా అధికార యంత్రాంగానికి అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న గ్రామాలు కావచ్చు, అలాగే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా ఇప్పటికే రెడ్ అలర్ట్ అయితే జారీ చేయని పరిస్థితి కనిపించింది. దాంతోపాటు ఈ మోస్తరుగా వర్షం ఇప్పటికైతే మాత్రం మోస్తరుగా వర్షాలు పడుతున్నాయి. రానున్న 24 గంటలు మరింత ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అయితే మాత్రం చెప్తున్న హెచ్చరికల నేపథ్యంలో అయితే ఇప్పటికే సిరిజోలు అయితే పడుతున్నాయి. మనమైతే విజువల్స్లో చూడొచ్చు. ఇదే నేపథ్యంలో మరింత వర్షం రాత్రి కూడా ఇలానే పడే అవకాశం ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఇదే వర్షం కంటిన్యూగా ఇలానే పడితే మాత్రం రాగల 24 గంటల్లో జిల్లాలో ఉన్నటువంటి వాగు వంకలు ఇవన్నీ కూడా ఉప్పొంగే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఏదైతే పాతబడినటువంటి మట్టి గోడలు అయితే ఉన్నాయో ఆ మట్టి గోడల కింద ఉన్నటువంటి ఏదైతే గుడిసెలో ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలైతే మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ఆల్రెడీ సిద్ధం చేసినట్టయితే మాత్రం అధికార యంత్రాంగం అయితే చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే ఏదైతే జిల్లాలో ప్రధాన నదులుగా ఉన్నటువంటి ఈ చంపావతి కావచ్చు, వేగవతి కావచ్చు, అలాగే నాగావళి నది కావచ్చు, ఈ యొక్క నదుల నుంచి అయితే మాత్రం ఇప్పటికే వరద అయితే పొంగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అయితే మాత్రం అధికారులు అయితే మాత్రం ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా పార్వతీపురం, మన్యం జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ఆ యొక్క ప్రధాన నదులుగా ఉన్నటువంటి నాగావళి నది కావచ్చు, అలాగే ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి రిజర్వేలు కావచ్చు ఉప్పొంగే అవకాశాలు అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి అధికారులకైతే మాత్రం ఇప్పటికే అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే ఆయా ప్రాంతాల్లో సంబంధించినటువంటి గిరిజనులు కావచ్చు, అలాగే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి నదీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలకైతే మాత్రం ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరోవైపు చూసుకుంటే ఈరోజు తోటపల్లి బ్యారేజీకి అయితే మాత్రం ఒరిస్సాలో విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మరింత వరద ప్రవాహం అయితే పొంగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఏ క్షణానికైనా సరే మరోవైపు చూసుకుంటే గేట్లు అయితే ఎత్తే అవకాశాలు అయితే ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ప్రధానంగా చూసుకుంటే మొడ్డువలస కావచ్చు, అలాగే ఆంధ్ర కావచ్చు, అలాగే తాటిపూడి రిజర్వేర్ కావచ్చు, అయితే ఏదైతే ఈ రిజర్వేలు ఉన్నాయో ఈ రిజర్వేలు కూడా వాటికి సంబంధించినటువంటి ఏదైతే నీటి మట్టం అయితే ఉందో నీటి మట్టం అయితే మాత్రం ఇప్పటికే వాటి స్థాయికి అయితే చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. రాగల 24 గంటలు ఇదే వర్షం కంటిన్యూ అయితే మాత్రం మరింత ఎక్కువగా వరదలు వచ్చే అవకాశం ఉంటుంది. దాని కారణంగా అయితే మాత్రం ఖచ్చితంగా ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి నదీ పరివాహక ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే పోలీసులు పికెట్ అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే ఏదైతే సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆయా గ్రామాలకైతే మాత్రం ఇప్పటికే ఏదైతే మత్స్యకారులు అయితే ఉన్నారో మత్స్యకారులకైతే సముద్రంలో వాటికైతే వెళ్ళొద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయని పరిస్థితి కనిపించింది. అదేగా ఇక్కడతో చూసుకుంటే ఈ రాగల 3 రోజులు కూడా అసలు ఏ ఒక్క మత్స్యకారుడు కూడా సముద్రం లోపలికి వెళ్ళడానికి వీలైతే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే సముద్రంలో ఉన్నటువంటి అలలు అయితే మాత్రం ఉప్పొక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అది ఇప్పటికే రాకాసి అలలు అయితే మాత్రం ఎగసపడుతున్నాయి. 1 నుంచి 2-3 మీటర్ల ఎత్తు కూడా ఎగసపడుతున్న అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది. అయితే ఈ యొక్క నేపథ్యంలో తుఫాను మరింత బలపడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా అయితే వరదలు ఎక్కువగా పొంగే అవకాశాలు ఉంటాయి. ఆల్రెడీ ఇప్పటికే సాలూరుకు సంబంధించినటువంటి ఆల్రెడీ మనం చూసుకుంటే గత కొన్ని రోజుల కిందట జరిగినటువంటి ప్రమాదం అయితే మాత్రం అటువంటి ప్రమాదాలు మళ్ళీ జరగకూడదని అయితే మాత్రం ఇప్పటికే పార్వతీపురం, మన్యం జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ అయితే మాత్రం ఆయా శాఖ అధికారులకైతే మాత్రం ఆదేశాలు అయితే జారీ చేయని పరిస్థితి కనిపిస్తుంది. పోలీస్ యంత్రాంగాన్ని అయితే మాత్రం నదీ పరివాహక ప్రాంతాల్లో పికెట్ అయితే నిర్వహించిన పరిస్థితి మాత్రం కనిపించింది. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే జిల్లా స్థాయి అలాగే మండల స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారికి కూడాను ఇప్పటికే అప్రమత్తం చేసి ఆయా ప్రాంతాల్లో ఎక్కువగా ఏ ప్రాంతాలు అయితే వర్షం కురుస్తుందో ఆయా ప్రాంతాల లోతట్టు ప్రాంతాల నుంచి అయితే మాత్రం ప్రజలను అయితే మాత్రం అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం తెలుసుకునే పరిస్థితి మాకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.